రామ 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 నాకేమైందిరా రాజ రంపాల మహారాజు ఏమన్నాడే ఊరు వరడు లక్కకోల నాలుగారికి వచ్చే వరకు ఆడ గుడ్డేలు పెద్ద పుల్లు రాజ రంపాల రాజు చూసి మలుచుకోరు పన్నయ్య దిగ దిగ మాలు ఎక్కే రామరకు రామ బలి పడిపోయినట్టు కలకల 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 కన్నీళ్ళు కొడబోతాది అయ్యా తెలిసినట్టే పేరు పెట్టి పిలుస్తాను ఇది వారకే నా భర్త నా దగ్గర లేడు నా భర్త లేని విడలా ఎందుకు వచ్చిండు నాయనా నా మామలు చూస్తే నా ప్రారం తీస్తారు ఎందుకోరా వచ్చినారు రామరామ రామ రామ ఎవరు మీరెవరయ్యా రామరామ ఎవరిలో కాదు నీ భర్త రాజరం పాలన రాజు నచ్చిన తలుపు తీస్తే నేను ఇంత కత్తనమ్మ తలుపు తీయమన్నాడు నమ్మలేను నమ్మలేను రామరేవురా మగవాళ్ళు మోసగాళ్ళు నమ్మలేను నేను తలుపు తీయలేనంటది ఆనాడు రాజరంపాల రాదే బామా రూపావతి మీ తల్లిగారి పట్ట వీరాచక్రపురి పట్ట మీ నాయన వీరచక్రపురి వారా మీ తల్లి కావాలని మనం లగ్గ ఒకటి నాగవెళ్ళి కాలే బామా నీ భర్త రంపాల రాదు తలుపు తీయవమ్మా అయ్యా అది లోకం ఎరిగిన సత్యం నా పెళ్లినాడు ఊళ్ళో ఉన్న కుమ్మరి కమ్మరి సాల సాకలి మాల మాది గొల్ల కుర్రం వాళ్ళ కాపులు కరణాలు కమ్మయ్యల ముద్రుడు బట్ట బ్రాహ్మణుల కులాల 18 జాతీయుల మంది నా పెళ్లి కాడికి వచ్చింది అందులో నా పేరు పెట్టుకొని గుర్తు పెట్టుకొని పిలుస్తున్నా కావచ్చు నిన్ను ఎట్లనా మీ తలుపు తీస్తున్నాయ్యా అంటే ఒక గడియ గడినే కలిసింది తల పట్టు వచ్చిండు రాజరంపాల రాజే మతిలోన మారు విసారమేంటి దేవరమ్మ వచ్చిన నన్ను దేవలోకం తీసుకపోతే మళ్ళా తీసుకురాదురా రాజరంపాల రాదు ఏమి ఎత్తునని శైలి ఉనుకున్నప్పుడు వీర చక్రవర్తి మారరాదు మరి తన భార్య నిత్యలగ్గం చేసి నాడు కాళ్ళు కడిగి నాడు పెట్టిండు ముద్దుకు మోహాన బాటువే నా మాట నమ్మంది మీ బాబు పెట్టే మోహనబటు నాకెందుకు అని రాజరంపాలు రాదు తలుపు సందులకెళ్ళి మోహనబటు విసిరేసిండు కాదు నా అయ్యా గచ్చుల మీద గరగడ గరగడ ఎగురుకుంటారు రూపావతి కాళ్ళ కాడ పడ్డది బంగారు మోనపడుకు సీతబడి చక్రమారాదు కమలాంచి అల్లుడు రంపాలుడు బిడ్డ రూపావతి అని రాసిపెట్టింది ఇంతగాడే నా భర్త అని గిదిగిద గిదిగిద ఉరకొచ్చింది లక్క కోలడు తలుపులు తీసింది మరి ఏనాడు ఆ బిడ్డ రూపావతి తలుపులు తీసి వెనుకకు మరిగింది పోయి వచ్చిన ఎటు పోయి వచ్చినమని మళ్ళీ పరకట పెడితే వచ్చిన బాట పట్టుకొని వెళ్ళిపోతాడో ఏమో రేపు పొద్దుగాల అత్తల మామల వినిపించి మామ నిలడంగా అనుకున్నారు కొలగొండ మృగాల కోటి శివరాత్రుల కావలి పెట్టి నీ గోర్రి మీ కూడా గారి చేతులు పెడతా నేను మరింది ఆ మాలు లోపలికి వచ్చింది నన్ను అడుగుతూనే చెప్పుతా అని పిల్లగాడు అనుకున్నాడు ఎవరి మనసులో వాళ్ళే పెట్టుకున్నారు అగో ఆ గడియ లోపల చూడు కాలు మీద కాలు పడితే ఆరి తప్పది కర్ర మీద కూడా వేసినాక కైకిరి ఇయ్యకుండా తప్పుద్ద సతిని వేసుకునేది సంసార సుఖం కొరకు సుతల గనేది ముందు వచ్చే గతుల కొరకు సతి
అంటే భార్య సుతులంటే కొడుకులు వీటిలో ఉంచే రక్తం ఇంత రూపాలు నియమనతోటి ఏమక్కర అనుకోరు అది ఈ మనిషి మంచంలో పడ్డనాడు ఈ మనిషి నడుచుకొని ఇంకో మనిషి కావాలి ఆ పిల్లగాడు ఆ ఇంట్లోకి వచ్చిన మిమ్మటనే ఇద్దరు భార్య భర్తలు కలిసి కాపురం ఎత్తారమ్మా ఇప్పటికల్లరు కొడుకులు బిడ్డలు అంటే పాపం ఎత్త పిల్లలు గారు పరమాత్మ ఎత్తారు మన కడప అన్నారు వాళ్ళు కలిసి కాపురాలు బాబా దేవుడే పరముడి రూపవతికి చూడవురా పాపాన రూపావతికి చూడు పరమోడి గచ్చిండు భగవంతుడమ్మా ములుసూరు కాంత తొల గర్భవతి మారు మీద రూపావతినమ్మా ఇద్దరు పిల్లలు వండుకొని ఉండరు రంభ కళ్ళు మైండిపోతానికి నిద్ర పడతలేదు వీడు ఇంకా వస్తలేడు ఇక రాక మొగడు వచ్చిండ నా లంజ రానిత్తలేదు దొరక పిల్లని దొరికిందని వీనికి నేను ఆదికత్తను ఆదికత్తలేను అనుకున్నది నేను ఇట్లే వెళ్ళిపోతా అప్పుడు ఇది నేను ఎక్కడికి అంటున్నాను వారి మనిషికి మందమే అందవురా కానీ అప్పుడు అనుకున్నది నేను అప్పుడు ఇదే ఎరకలేసు మీద పోయిన నేను ఇట్టే పోతే మళ్ళీ అందుకుంటూ అంటారు అనుకున్నది రంభ అటు ఇటు చూసే వరకు అద్ద పరుగు దూరాన్ని మరి గుడిసెలకు వెళ్ళి పొగెళ్తాది గుడిసెలో ఉన్నది ఎవరు ముసలోడు గాలి నమ్మయ్య అమ్మరి వినడా తాత ఈ గుడిసెలో ఉన్నది ఎవరు అంటే వాని పెళ్ళము వచ్చి 30 ఏళ్ళు అవుతుందట అమ్మ మీరెవరంటే మేము ఎరకలోళ్ళము అన్నాం ఏం కావాలంటే తాత నా బుట్టిని గుడిసె తాతాకి బుట్టి దాచి పెట్టుకో కాసేపు మరి బుట్టి మా దాచి పెడతా గానీ నాకేమత్తది నీ బుట్టి కావాలి ఉంటే అయ్యో తాత నేను పోయేటప్పుడు కళ్ళ మందం 10 రూపాయలు ఇచ్చిపోతా నా భార్య చచ్చిపోయి ఈడికి 30 ఏళ్ళు అవుతుంది వీరి పిల్లలు చచ్చి నేనేం చేయాలి 30 ఏళ్ళు అంటాడు నా భార్య చచ్చిపోయి 30 ఏళ్ళు లింగాని దయా లింగా ఈడికి ఎంత 30 ఏళ్ళ ఈ తోటకాయ ఉంటాను కానీ ఇంటికి వస్తలేదు అయితే నా పిల్లలు చూస్తాను యాసోటి సీరియల్ కట్టేది ఇంకా నీ పుణ్యం ఊరగిసోటి కట్టేది అంటాను నువ్వే నా పిల్ల మనకు కత్తలు వాడు కానీ అమ్మా నీ బుట్టి కావాలి ఉంటా నువ్వే ఎగిరితాంగా వచ్చినట్టు ఉన్నావు నా మొక్కం చూసి ఒకసారి నవ్వు ఈ సత్యలాంజ కొడుకున్నా కూడా తాత నాకు కొద్దిగా అర్జెంట్ పని ఉంది తాత మళ్ళీ వచ్చినాక నవ్వుతా తాత నవ్వుతావా ఏమో నవ్వుతా నమ్మకంగా నవ్వుతావా నేను చూసినా కాడికి సరే అడబెట్టు అన్నాడు ఈ బుట్టి దాని మంత్రాల అస్తమాల కట్ట గుడిసెలు పెట్టింది గుడిసెలు పెట్టింది ధనాధనం అంట మాలకాడికి వచ్చింది మాలకాడికి వచ్చే వరకు గుడ్డియలు గాండ్రు అంటుంది పెద్ద పులి కిలకిల పరుగుల వరకు తంది నాగంబాం బుసలు కొడతాను ఈయన ఆవు చూడు కాలదిద్దు లెక్క కొడతాంది ఇవేమి ఎత్తే అనుకోని మొదటి మెట్టు మీద అడుగు పెట్టినప్పుడు గుడ్డేలు లేసింది రంభ మీద పడ్డది ఆ గుడ్డేలు గోర్లల్లో రంభ కొంగు చిక్కింది ఒక్కవేళ ఇది లేచిన నా ప్రాణం తీస్తుందని గిరగిరగిరగిరగిరగిరగిరింది రంభ ఒంటి మీద గల బట్టలను నూసిపోయినాయి నా మానం పోయిన పర్వాలేదు కానీ పానం దక్కాలి ఆడికెళ్ళి తల్లి గర్భంలోకి వెళ్ళి ఎట్లా జన్మిస్తాము గట్ల ఉన్నది రంభ ముసలోని గుడిసెక ఆడికి వచ్చింది అబ్బ తాత
తాత నా గోస చూడక లేకనే ఏ దేవుడు పంపించిండో దేవారాటి పండు అదొక్క దేవలోకం. గుడిసెల ముసల్లాంటి ఒక పాత చీర ఉంటుంది వారేవా లింగా నీ దయ భగవంతుడు నా గోస చూడలేకనే నిన్ను పంపించిండు. నారాయణమూర్తి 30 ఏళ్ళకు నన్ను కళ్ళ చూసిన భగవంతా. భగవంతుడు లేడనుకున్నావు. భగవంతుడు లేడనుకున్నా. అయితే అమ్మా తను నా దనుకోనరా ఆగు నేను దనుకోనరా తాడకన్నా తాత ఒక చీర ఉంటుంది వారే చీరెందుకమ్మా తాత నేను మంచిగా లేను తాత మంచిగానంటే తాత నేను ఇక్కడ నీకు ఎట్లా చెప్పాలి కన్నా అయితే అన్ని చెప్పుదు కానీ నేనే నీ ఇంటి అనుకో నువ్వే నా ఇంటి దాని అనుకుంటా. ఇంకేం పుట్టిందిరా సత్యలంచ కొడుకు ఇస్తాను అయితే నువ్వు అయితే తాత నేను డిసెంబర్ ఉన్న తాత ఏంటి డిసెంబర్ ఇప్పుడు 21 ఏంటది తాత నీకు ఇవన్నీ చెప్తే అర్థం కాదు తాత నేను బర్వాత ఉన్న తాత తర్వాతనా ఆనందమా ఆనందమో ఆనందమాయే తాత అక్కడనే ఉండు ఇంకేం పుట్టిందో ఇసుకవు తిరిగినట్టు తిరుగుతాడు ఏంద్రా కుక్క చేసినట్టు చేస్తాను అడిగే చాలా సంతోషమాయే చాలా సంతోషం అది వారే వేస్తా ఒక పాత చీర ఏంటి తాత ఆ ముసల్లాని చీరలే వాడు రుమాలు చుట్టుకుంటాను ఆ రుమాలు ఇటు వారే అంగడి చుట్టుకున్నది అయితే ఏదైనా ఇస్తే ఇంత కథవా 30 ఏళ్ళ ఆయన పిల్లలు వచ్చినాడు మా బామ్మార్దులు పెట్టింది ఆ చీర పాడుబడి కాళ్ళు చీరే కాదు రుమాలు అదే అదే చీర లెక్క అనిపిస్తుంది మా బామ్మార్దులు పెట్టిండ్రు 30 ఏళ్ళు అవుతుంది పెట్టంగానే వాళ్ళు నెలల ముందుకు వాళ్ళు వచ్చింది పుణ్యాత్తుడే తాత ఇటు వారి అయితే 9 లగ్గాలు అయినాయి నాకు అందరు నింపుకుంటూనే వస్తాను నేను ఒక్కదాని అయితే 10 అవుతుంది సరే లాస్ట్ జన్మధాన్యం అవుతుంది. ఏంద్రా మీరు గుడ్ల కట్టిన కోడి కుక్క అన్నట్టు మంచం వేసి దుప్పలేసి మంచి ఊళ్ళో అది ఈత సాప అయితే ఎట్లుండి ఇప్పుడు నీకు తాత వెనకటి లెక్క ఏమంటావు నవ్వు అంటావా నా మొక్కలు చూసి నవ్వు బుట్టి టీ తాత అనగానే తీసుకో ఈ బుట్టి నాకెందుకు తీసుకో బుట్టాడ పెట్టు ఆ బుట్టిలో ఉన్నది దాన్ని అసలు మన తీసుకో మామిడి తోట మొత్తం రాసిస్తా కొండల మామిడి తోట మొత్తం నీకు రాసిస్తా అట్లా కాదు మరి అయితే నేనా నేను తోట మొత్తం రాసి వాళ్ళు ఎవరైనా సప్లై చేసిన అటు మా బాయ్ రామిరెడ్డి ఈ కండోళ్ళ లెవెల్ మొత్తం పొలమారి ఏడా తేడా దగ్గర రాసి తప్ప అయితే దగ్గర ఉన్నది బాగా అవుతారా కానీ తాత నేను నవ్వుతుంది నేను నవ్వుతారు రాసిస్తాను ఒక మాట అగో అబద్ధం ఆడితే అధికారం ఉండాలి తింటే అరగాల మాట అంటే చెల్లాలి తాత నువ్వు కూర్చున్నావు నేను నిలబడ్డా నేను నిలబడి నవ్వుతా నువ్వు కూర్చొని నవ్వుతా కడుపు కుట్టుబడి తినట్టాయి తాత నీకు మంచిగా అనిపించేది నిలబడి నవ్వుతా నేను నిలబడన్నా లోకులు ఏమన్నా కానీ ఈ శాఖ ఎలాంటి కొడుకు సంబరం ఎందుకు మరి
ఈ మాట కూడా నిజమేనోళ్ళ ఎవరినన్నా ముసలోళ్ళను తాత పెళ్లి చేసుకుంటావు అంటే నాకెందుకు అంటారా వాళ్ళు నాకు ఇప్పుడు ఎవరు ఇస్తారు ఇట్లా చేసుకుందాం అన్నట్టే నాకు ఇప్పుడు ఎవరు ఇస్తారు కానీ ఒక మాట తాత మన ఇద్దరం నిలబడ్డాం నేను నవ్వంగా నిలబడితే అద్దంలో పొద్దు పొడిచినట్టు వాళ్ళు కూడా అనుకుంటారు జత మంచి కలిసిందా తాత మన ఇద్దరం నిలబడి నవ్వినాం అనుకో నువ్వు నవ్వి కింద పడ్డావు అనుకో కిడ్నీ పట్టుకున్నాడు పుట్టుకు తాత నువ్వు కూర్చో ఇక నువ్వు కూర్చొని టిప్పు నవ్వుతా నేను మన ఇద్దరం నిలబడితే ఎంత చూడు శృతిహాసన్ మహేష్ బాబు ఉన్నట్టున్నా నేను నువ్వు చిన్నగా నడితే శ్రీలో ఉన్నావు తాత నువ్వు కూర్చో నవ్వుతా ఇప్పుడు నేను కూర్చో అన్నా ఇవాళ రకాల నిలబడి వంటివి నా బేరింగులు గలగల అనేటట్టున్నాయి కూర్చో తాత నీ కొరకు ఏం చేయమన్నా చేస్తా నేను కూర్చో నువ్వు ఏం చేస్తట్టు నువ్వు ఇంకా ఇంకేం చేసేటట్టున్నావు ముసలోడా నీకు మనవరాలు వాళ్ళు ఉన్నా నువ్వు తాతలో ఉన్నావు నన్ను గిట్లా భార్య ఉన్నా అంటే అని ఆ అస్తమాల కట్ట తిప్పింది ముసలో నెత్తిలో పెట్టింది తాతకు నువ్వు భూమికి అంటుల్లా అన్నది తాత ఇక ఇప్పుడు లేస్తే నిజంగా నవ్విపోతా నేను ఇక అమ్మకం చూసా చదువుతావా ఒక్కటేనా ఏది కావాలంటే గదే పో అట్టనా అమ్మా ఎత్తలేదు నాది నీకు లేకపోతే నేనేం చేయాలి నువ్వు లేపుకో అవుతావా నువ్వు లేపుతూనే అవుతా లబ్బరి గాలినాక ముట్టుకుంటూ ఇడిచిపెడుతుంది అది ముసలోని ముద్ది గట్ట పట్టుకున్నది భూమికి ఎంత వీక్కున్నా అత్తలేదు జరా తాత డబ్బర్ ఒకవేళ నన్ను ఇట్లా ఇచ్చిపెట్టి పోతివా నేను ఇది అల్ల పోతే నా పక్క పోటీ సర్వపిండి వెళ్ళినట్టు వెళ్తుంది నీ బాధ్యను నన్ను అటో ఇటో పోయేటట్టు చేయి నీవు కాంపా కానీ ముసలోడా ఇంత అహంకారం ఎందుకు అస్తమాల కలిసి మళ్ళీ నెత్తిలో పెట్టింది తాతకు భూమికి విడుల్లా అన్నది తాత ఇప్పుడులే తాత ఇప్పుడు నవ్వన్నా నేను నాకు మానవ లేదా ఇంకా నాకు ఇజ్జత్ లేదా నాకు బుద్ధి లేదా డబ్బను మళ్ళీ నేనన్నా అంటే నా ఫోటోలో చేశాను ఇక వాళ్ళు ఒక్కసారి క్షమించింది రెండోసారి క్షమించపోయినా సర్వపిండి వెళ్ళినట్టు వెళ్తాను ఆడికెళ్ళి ధనాధనం అంట మరి వేనాడు ఇప్పుడు ఏడికి వచ్చింది లక్కపూల మాలకాడికి వచ్చింది ఆ జీవరాశులు గాండ్రం అని లేస్తాను అస్తమాల కట్ట చూపెడితే ఎక్కడ ఒదిగి పండుకుంటాను గానాడు చూడవమ్మ ఆ మాల వీధికి ఎక్కే వరకు ఇద్దరు భార్య భర్తలు ఒక్కటే మంతువుల వండుకొని ఉన్నారు అస్తమాల కట్ట ఎప్పుడు చూపెట్టిందో ఇటు వండుకున్న రూపావతి అటు బొర్రి పండుకున్నదమ్మ అగో పిల్లగాని మీద అస్తమాల కట్ట మోపినప్పుడే 6 రోజుల అడ్డబాలకు వేసింది తీసింది మళ్ళా బుచ్చేసుకున్నది నిన్ను చూపెట్టి తీసుకుపోతా దొంగోలు నేనెందుకు పోతా 6 నెలల అడ్డబాలకు వేసుకొని ఏడికి పాండు దర్బారు కాడికి వచ్చింది ధర్మరాజు చూసిండు భీముడు చూసిండు అర్జునుడు చూసిండు నకులుడు చూసిండు అందరికంటే చిన్నోడు సాదేవుడమ్మ సర్వం తెలిసినోడు సాదేవుడు పక్కల ఉన్న పిల్లగాడు అంటాడు చిన్నబాబు నీకెరక ఈ రంబ కళ్ళు మెండిపోను రంబ ఎత్తకపోతుందని ఎక్కెక్కి పడి ఏడతాడు పిల్లగాని తొడలు విండితే క్యావం అంటాడు ఆ ముచ్చట అప్పుడు ధర్మరాజు తమ్ముడా ఏందిరా ఇది అడిగితే అప్పుడు సాదేవుడు చెప్పేటోడు ఈ పిల్లగాడు ఇక్కడ ఉండేటోడు అన్న ధర్మరాజు అడగంది తమ్ముడు చెప్పరా ఆడికి
ఆడికెళ్ళి ఇంటికి తీసుకొచ్చింది 5 తల్లకు చూపెట్టింది. అమ్మా ఎందుకు ఏడిపిస్తాను అని 5 తల్లులు అంటాను. పోయి గుంజిగాడు తక్కువ కాదు, మా మేనత్త కొడుకు మా మేనబావ నాకే అలవాటైంది. మేనత్త కొడుకు మేనబావ అవుతాడు. అట్లా కాదు, మా అత్తమామ చచ్చిపోయి వీడు పోయి పుట్టినాక 21 రోజు వెళ్ళంగానే నేను ఇక నా దగ్గరనే సనుమైండు అంటాను. మరిది అవుతాడు కానీ బావ అవుతాడు అనమ్మా, మరిది అవుతాడు కానీ బావ అవుతాడా మేనత్త కొడుకు అయితే? మేనత్త కొడుకు అంటే ఇట్లా కాదు, అట్లా అట్లా రెండుగా అవి ఆయన చెప్తాడు. అయితే ఎవరు తెలుసుకుంటారా వీళ్ళు కొమ్మరులు 2 వార్తలు ఉన్నాయట. ఆనాడు చూడు పిల్లగాడిని చూపెట్టుకున్నది. ఆనాడు పిల్లగాడు ఎత్తెక్కుపడి ఎత్తంటే ఇతను అన్న తల్లి పొన్నమాదేవి. అమ్మా ఎరకల తల్లి నా కొడుకును కొట్టదు, నా కొడుకు గిట్టనే ఉండే చిన్నప్పుడు, నా కొడుకు ఈ పుట్టు కూసారు పట్టు అంగీరు ఉన్నాయి, పిల్లగాడికి దానమిత్త తీసుకో అని ఆనాడు చూడు రంభ చేతులు పెట్టి వెనకకు మర్రిపోతుంటే తల్లి కొంగ అందుకున్నా. అవ్వా నేనెవరిని అనుకున్నవి, నీ కొడుకు రంపాల రాజునే అవ్వా